హలో అందరికీ. ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే టమాటా బీన్స్ కర్రీ చూపిస్తాను. వితౌట్ ఆనియన్, ఉల్లిపాయ లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం బీన్స్ని శుభ్రంగా కడిగేసుకొని విజిల్స్ వేయించుకోవాలి. 2 విజిల్స్ సరిపోతాయండి, రెండు విజిల్స్. దాంట్లో లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బీన్స్కి లైట్ పసరవాసన ఉంటుంది. ఆ పసరవాసన అనేది పోతుందండి. ఇంకోటి పసరవాసన నేను 2 విజిల్స్ వేయించుకున్నాను. తర్వాత మనం టమాటా, ఇది అల్లం తురుమండి, ముక్కలు కాకుండా తురుము వేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మనకి టమాటా అంతే ఆయిల్లోనే మగ్గాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా అల్లం తురుము వేసుకోవాలి. అల్లం తురుము వేసుకుని లైట్గా ఫ్రై అవనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం టమాటాస్ వేసుకోవాలి. మనం ఈ ముందు అల్లం ముక్కలు వేయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము, ఉల్లిపాయలు వేయమండి. ఈ అల్లం ఫ్లేవర్ అంతా ఆయిల్కి పట్టి ఆయిల్లోంచి మొత్తం మనం దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ పడుతుంది. మనం అల్లం వెల్లుల్లి లేని లోటు అయితే దీనికి ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనకు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని బాగా మగ్గనివ్వాలి. చూసారా, టమాటా ముక్క అనేది స్మాష్ అయిపోవాలండి, ఇలా పేస్ట్గా అవ్వాలి. అప్పుడు వరకు మనం మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన బీన్స్ దాంట్లో వేసేయాలి. రుచికి సరిపడా కారం అండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను. మీరు రుచికి తగ్గట్టు కారం వేసుకుని లైట్గా కలుపుకోవాలి. కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా ఎలా పోసుకోవాలంటే అండి, మీకు మనం కర్రీ ఉంటుంది కదా, కర్రీ మీద ఇంచుమించు ఒక ఇంచు పైకి వచ్చేలా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మనం హైలోనే పెట్టుకుని ఉడికించేసుకోవచ్చు. మనం బీన్స్ ఆల్రెడీ మనం ప్రెషర్ కుక్కర్లో విజిల్ ఏం చేసాం కదండి, అంత సిమ్లో పెట్టాల్సిన పని లేదు. ఇంకొండి ఎంతో టేస్టీ బీన్స్ టమాటా కర్రీ రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేడి వేడి కూరేసుకుని తింటే పుల్లగా టేస్ట్ అయితే అదిరిపోతుంది.